నిజంగా చెప్తున్నా కదా! ఈ స్టోరీ స్కూల్ పిల్లలు వింటే పక్కా స్కిప్ చేయండి. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తం విన్నాక మీరు స్కూల్ ట్రిప్‌కి పోవాలన్నా చాలా భయపడతారు. ఈ హారర్ స్టోరీ నా ఫాలోవర్ పంపింది. మీకు కూడా హారర్ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగితే నాకు డీఎం చేయండి. నెక్స్ట్ పార్ట్స్‌లో మీది కూడా అప్లోడ్ చేస్తా. మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? స్టోరీలోకి వెళ్ళే ముందు క్యారెక్టర్స్ నేమ్స్ తెలుసుకుందాం. స్వాతి, కృతిక, పార్వతి అండ్ సిరి వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. అయితే వీళ్ళ స్కూల్ మ్యామ్ వాళ్ళు ట్రిప్‌కి ప్లాన్ చేసినారు. సో ఇక వీళ్ళు కూడా ట్రిప్‌కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నారు. మార్నింగ్ 6కి స్కూల్ నుండి స్టార్ట్ అయినారు. ఆ లొకేషన్‌కి పోయే వారికి చాలా లేట్ అయిపోయింది. సో ఇక వీళ్ళందరూ చాలా టైర్డ్ అయిపోయారు. ఇక ఫైనల్లీ బస్సు ఒక హోటల్ దగ్గర ఆగింది. లిటరల్లీ అప్పుడు 1:30 నైట్ అయితుంది. ఇక డిన్నర్ చేసినారు. వీళ్ళ రూమ్ వచ్చి 4th ఫ్లోర్. సో వీళ్ళ ఫ్రెండ్స్ వాష్రూమ్‌కి వెళ్తామని చెప్పి కిందికి వెళ్ళినారు. సో ఇక సిరి ఒక్క ఆమెనే ఉండే రూమ్‌లో. లిటరల్లీ స్కూల్ కదా, ఫోన్స్ లేవు మా దగ్గర అప్పుడు. ఇక నేను నా బెడ్ పైన కూర్చొని కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ నోటీస్ చేసిన. లైక్ నా ముందు నుండి ఏదో షాడో పోయినట్టు. మా హోటల్ ఎలా అంటే హైవే దగ్గరలో ఉంటుంది. సో అంతగా ఎవ్వరు ఉండరు. సడన్ గా లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. నేను నా ఫ్రెండ్స్ గురించి వెయిట్ చేసుకుంటా బెడ్ పైన అట్లనే కూర్చున్నా. సడన్ గా నా ముందు మిర్రర్ లో చూస్తే నా పక్కన ఒక షాడో కూర్చున్నట్టుగా అనిపించింది. అది చూసి నేను ఫ్రీజ్ అయిపోయినా. అది నా ఇమాజినేషన్ అని అట్లనే పడుకున్నా. బట్ మార్నింగ్ లేసి బాత్ చేసేటప్పుడు లిటరలీ నా బాడీ పైన స్కార్స్ ఉన్నాయి. లైక్ పెద్ద నెయిల్స్ తో ఎవరో గీడితే ఎట్లా ఉంటుందో అట్లా. తర్వాత హోటల్ గురించి కొంతమందిని అడిగితే అది ఒక హంటెడ్ హోటల్ అని చెప్పినారు. దాంట్లో చాలా మంది సూసైడ్ కూడా చేసుకున్నారంట. సో గాయస్, ఇది స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో గాయస్, అప్పటి వరకు పీస్.